పిల్లి గుడ్డిదైతే ఎలుక ఇల్లంతా ఆడిందట. ఇప్పుడు కృష్ణా జలాల వినియోగం విషయంలో అదే జరిగింది. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ తీరుతో ఏపీ ఈ ఏడాది నిరాంటంకంగా కృష్ణా జలాలను కొల్లగొట్టింది. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికీ ఇంకా నీటి సంవత్సరం 3 నెలలు మిగిలి ఉండగానే దాదాపు 75% పైగా కృష్ణా జలాలను తరలించుకుపోయింది. దీంతో సమృద్ధిగా వర్షాలు కురిసినా వేసవికి ముందే రిజర్వాయర్లు ఖాళీగాగా నీటికి కటకటలాడాల్సిన దుస్థితి ఏర్పడింది. కృష్ణా జలాల వినియోగంలో ఏపీని నిలువరించే క్రమంలో రేవంత్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా పంటలు చేతికందడమే ప్రశ్నార్థకంగా మారింది. తాగునీటికి తనలాడాల్సిన దుస్థితి దాపురించింది. శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, దిగువన నాగార్జున సాగర్ కుడి కాలువ, ఆ 2 అవుట్లెట్ల నుంచే ఏపీ 450 టీఎంసీలకు పైగా మళ్లించింది. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికీ ఇంకా నీటి సంవత్సరం 3 నెలలు మిగిలి ఉండగానే దాదాపు 75% పైగా కృష్ణా జలాల్ని తరలించుకుపోయింది. సముద్రంలో కలిసిన 844 టీఎంసీల పోను ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుల కింద వినియోగానికి 1023 టీఎంసీలకు పైగా అందుబాటులోకి వచ్చాయి. అందులో తాత్కాలిక కోటాలో భాగంగా ఏపీకి 675.80 టీఎంసీలు, తెలంగాణకు 348.143 టీఎంసీలు కేటాయించారు. ఇందులో తెలంగాణ ఇప్పటి వరకు దాదాపు 231 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోగా ఏపీ మాత్రం కోటాకు మించి తరలించుకుపోయింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఏపీ సర్కార్ దాదాపు 75% పైగా కృష్ణా జలాలని కొల్లగొట్టుకుపోయింది. వెరసి వేసవికి ముందే శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు అడగంటిపోయాయి. ఏపీ ఈ నీటి సంవత్సరం తొలి 8 నెలల్లో ఒక్క పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారానే దాదాపు 230 టీఎంసీల కృష్ణా జలాల్ని కొల్లగొట్టింది. గత నవంబర్ నాటికి శ్రీశైలంలో 190 టీఎంసీలు ఉండగా ఆ తర్వాత ఒక నెల వ్యవధిలోనే 60 టీఎంసీల జలాల్ని పోతిరెడ్డిపాడు నుంచి నిరంతరాయంగా తరలించింది. అంతేకాకుండా హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి, మల్యాల తదితర ఎత్తిపోతల ద్వారా మరో 10 టీఎంసీలకు పైగా కృష్ణా జలాల్ని తరలించింది. సాగర్ కుడికాలువ ద్వారా, దిగువన నాగార్జున సాగర్ వద్ద కుడికాలువ, పవర్ హౌస్ ద్వారా కూడా కృష్ణా జలాల్ని ఏపీ తరలిస్తూనే ఉన్నది. దీంతో పాటు ఎడమ కాలువ పరిధి జోన్ 3లో ఉన్న ఏపీ ఆయకట్టు కోసం 32 టీఎంసీలు కేటాయించగా ఇప్పటికే 25 టీఎంసీలకు పైగా తరలించింది. మొత్తంగా సాగర్ నుంచి ఏపీ ఇప్పటికే 210 టీఎంసీలు వినియోగించుకున్నది. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లిప్తత, ఏపీ సర్కారు దూకుడు కారణంగా వేసవికి ముందే 2 కీలక రిజర్వాయర్లు అడగంటిపోయాయి. శ్రీశైలంలో నీటి మట్టం ప్రస్తుతం 844 అడుగులకు చేరుకోగా 69 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. రిజర్వాయర్ వాస్తవ డెడ్ స్టోరేజ్ 834 అడుగులు కాగా ఈ సీజన్లో 820 అడుగులుగా నిర్ధారించారు. అక్కడ 40 టీఎంసీలే అందుబాటులో ఉంటాయి. ఈ లెక్కన శ్రీశైలంలో వినియోగానికి 29 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్పై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్ నగర్తో పాటు మొత్తంగా 7 జిల్లాలకు సాగునీరు అందించాల్సి ఉన్నది. నాగార్జున సాగర్లో నీటి మట్టం ప్రస్తుతం 521 అడుగులకు దిగజారింది. ప్రస్తుతం సాగర్లో 151 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. సాగర్ డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా ఈ ఏడాది 515 అడుగులుగా నిర్ధారించారు. అక్కడ 140 టీఎంసీలు ఉంటాయి. ఈ లెక్కన సాగర్లో వినియోగానికి అందుబాటులో ఉండేది 11 టీఎంసీలే. సాగర్ ఆయకట్టు కింద తెలంగాణలో వేసిన పంటలు చేతికి రావాలంటే మరో నెల రోజుల పాటు నీటిని విడుదల చేయాలి. హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాల్ని తీర్చాల్సి ఉన్నది. రిజర్వాయర్ ఖాళీ అవడంతో నీటికి కటకట తప్పని దుస్థితి ఏర్పడింది. తెలంగాణ అవసరాలకు కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకోవడంలోనూ, ఇష్టారాజ్యంగా జలాలని తరలించుకుపోకుండా ఏపీని నిలువరించడంలోనూ కాంగ్రెస్ సర్కార్ ఆది నుంచి మొద్దు నిద్రపోతున్నది. ఏపీ నవంబర్ నుంచే 2 రిజర్వాయర్లను ఖాళీ చేస్తున్న విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులు సర్కారు పెద్దల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. రిజర్వాయర్లన్నీ అడగంటిన తర్వాత, రైతులు ఆందోళనలకు దిగిన తర్వాత కాంగ్రెస్ హడావిడి చేస్తుంది. తెలంగాణ కోటా కింద ఇంకా 134 టీఎంసీలను వాడుకోవాల్సి ఉన్నదని, ప్రస్తుత నీటి అవసరాల కోసం 116 టీఎంసీలు కావాలని బోర్డు ముందు ఇండెంట్ పెట్టింది.
కానీ వారం రోజుల్లోనే 63 టీఎంసీలకు రాజీ పడింది. దానికి కట్టుబడకుండా మరింత రాజీ పడి చివరకు 40 టీఎంసీలను వినియోగించుకునేందుకు అంగీకరించింది. దీంతో తెలంగాణ సాగర్ ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే కరువు పరిస్థితులు నెలకొన్నాయి.